హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఇన్స్పెక్టర్ జెండే మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 52 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కార్ల్ అనే ఒక సీరియల్ కిల్లర్ అయితే తీహార్ జైలు నుంచి అయితే తప్పించుకోవడం అయితే జరుగుతుంది భయ్య. తనని ఆల్రెడీ ఒకసారి పట్టుకుని అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ జెండేని అయితే మళ్ళీ తిరిగి యాక్షన్ లోకి అయితే తీసుకురావడం జరుగుద్ది. తనని పట్టుకోమని చెప్పేసి అసలు కిల్లర్ ఎలా తప్పించుకున్నాడు, మరి ఇన్స్పెక్టర్ జెండే ఎలా తనని పట్టుకోవడానికి ప్రయత్నించాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ ఇన్స్పెక్టర్ జెండే. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంట. మరి ఎంతవరకు రియల్ గా తీసారో ఏంటో నాకైతే తెలియదు. వాళ్ళైతే అదే మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ రివ్యూ కనుక నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే భయ్య నాకు నచ్చలేదు. కానీ ఇన్ కేస్ మీరు కనుక కామెడీ పరంగా, ఇన్వెస్టిగేషన్ పరంగా టైం పాస్ కి ఏమన్నా చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. నాకైతే నచ్చలేదు పర్సనల్లీ. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మనోజ్ బాజ్పేయి గారు, నేను ఆయన కోసం మూవీ చూడడం అయితే జరిగింది. ఆయన పర్ఫార్మెన్స్ అయితే స్టాండ్ అవుట్ అవుతుంది భయ్య. యాజ్ యూజువల్ గా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ చాలా వరకు కూడా మూవీ అంతా కూడా ఒక డార్క్ కామెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనమాట. ఆ డార్క్ కామెడీ ఏదైతుందో కొన్ని చోట్ల నాకైతే బాగా నచ్చింది భయ్య. అక్కడక్కడ మంచిగా ఎంజాయ్ చేశాను. ఇన్వెస్టిగేషన్ ఒకటి రెండు సీన్స్ వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి. అండ్ మొత్తం సినిమా అంతా కూడా 1980 సెటప్ లో జరుగుతుంది. అదంతా కూడా చాలా అథెంటిక్ గా, రియలిస్టిక్ గా బాగా ప్రెజెంట్ చేశారు. అంతే భయ్య, అంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. చాలా రొటీన్ గా ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. అండ్ చాలా వరకు కూడా వీళ్ళు 1980 సెటప్ చేసుకున్నారు కదా. సో 1980s లో తీస్తే ఎలా ఉంటుందో అలాగే తీశారు మూవీని కూడానే. అంటే నేను విజువల్లీ టెక్నికల్లీ చెప్పట్లా. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, క్యారెక్టర్స్ చేసే పనులు కానీ, ఇవన్నీ కూడా ఆ టైంలో ఎలా చేస్తారో అదే టైప్ లో సెట్ చేసుకున్నారు. నాకు అది అంతగా కనెక్ట్ అవ్వలేదు. అంత ఇంపాక్ట్ అయితే నా మీద లేదు. నాకైతే బోర్ కొట్టింది భయ్య. లైక్ మీకు ఎలా ఉంటాయంటే, హీరో స్లో మోషన్ లో వాళ్ళ టీమ్ తో ఒక ఏరియాలో వెళ్తూ ఉంటాడు. హీరో అలా బుర్ర పక్కకి తిప్పుతాడు, వీళ్ళని ఆ పక్క నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎలాంటి దగ్గర దగ్గర 4-5 సీన్లు పడతాయి. ఓడి అమ్మ అబండ్రా బాబు స్లో మోషన్ సీన్లు అనిపించింది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా డార్క్ కామెడీ హ్యూమర్ అయితే మాక్సిమం మూవీ అంతా కూడా అదే ఉంటుంది. బట్ నాకు మహా అయితే 1-2 సీన్లు వర్కౌట్ అయ్యాయి అంతే. ఉన్నదంతా కూడా బోర్ కొట్టింది. నాకైతే నవ్వే రాలేదు భయ్య. బలవంత పెడితే కానీ నవ్వలేను నేను. నాకు అంతగా నచ్చలేదు. ఇన్ కేస్ మీకు నవ్వు వస్తుంది అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. నాకు ఆ డార్క్ కామెడీ హ్యూమర్ ఏది వర్కౌట్ అవ్వలేదు. చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా డబ్బుగా అనిపించాయి, లాజిక్ లెస్ కనిపించాయి. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. చాలా బొక్కలు ఉన్నాయి మూవీలో అయితే చెప్పాలంటే. అంతగా కనెక్ట్ అవ్వలేకపోయిన పోయే మూవీకి నాకైతే వర్కౌట్ అవ్వలేదు. త్రూ అవుట్ ది మూవీ అయితే అంతగా ఎంజాయ్ చేయలేదు నేను. మీరు టైం పాస్ కి చూద్దాం అనుకుంటే మీరు ట్రై చేయండి. టైం పాస్ అయితే అవుతుంది, అందులో అయితే డౌట్ లేదు. బట్ మరి కొత్తగా సూపర్ గా అయితే ఉండదు. కామెడీ పరంగా కూడా అందరికీ ఒకే ఒపీనియన్ ఉండదు. నాకైతే నవ్వు రాలేదు, మీకు నవ్వు రావచ్చేమో. సో ఒకసారి ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 3 రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి. కిస్సింగ్ సీన్స్ అయితే మీకు క్లియర్ గా చూపిస్తారు. బట్ రొమాంటిక్ సీన్స్ మాత్రం న్యూడిటీ అయితే ప్రెజెంట్ చేయరు, కానీ ఇంటిమేషన్ సీన్స్ అయితే ప్రెజెంట్ చేస్తారు. అవి ఇబ్బంది పడతారు. అవి స్కిప్ చేసుకోగలను అనుకుంటేనే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.